ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఇక బాబు కోసం అతిరథ మహారథులంతా తరలి వస్తున్నారు. తెలుగు స్టేట్స్ నుంచే కాదు దేశ నలుమూలల నుంచి వీవీఐపీలు కేసరపల్లికి క్యూ కట్టారు. ఇప్పటికే అమిత్ షా, నడ్డాలు చేరుకోగా ఇవాళ గన్నవరంలో ల్యాండ్ కాబోతున్నారు ప్రధాని మోదీ. ఇక సినీ రంగం నుంచి సూపర్ స్టార్స్ అంతా తరలి వస్తున్నారు. దారులన్నీ బెజవాడ వైపే. గన్నవరం టు కేసరపల్లి వయా విజయవాడ. బాబు కోసం తరలి వస్తున్న అతిరథ మహారథులు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ అండ్ సెంట్రల్ మినిస్టర్ జేపీ నడ్డా, మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది వీవీఐపీలు, అతిరథ మహారథులు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనబోతున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, చిరంజీవి ఫ్యామిలీ, రజనీకాంత్, నారా, నందమూరి కుటుంబాలు ఇప్పటికే బెజవాడలో ల్యాండ్ అయ్యాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ అందుకున్న అమిత్ షా, నడ్డాలు ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఇక ప్రధాని మోదీ ఇవాళ ఉదయం 10:30 తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కానున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసరపల్లిలోని ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఆయన వేదికపైనే ఉండనున్నారు మోదీ. ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశాకు బయలుదేరి వెళ్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రత్యేక అతిథులు, వీవీఐపీలతో పాటు టీడీపీ కేడర్ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తోంది. దాంతో విజయవాడ, గన్నవరం, కేసరపల్లి ఈ 3 ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. తెలుగుదేశం నేతలు, కార్యకర్తల రద్దీతో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో విపరీతమైన హడావిడి కనిపిస్తోంది. మరోవైపు బెజవాడ, గన్నవరం, కేసరపల్లి హై అలర్ట్ జోన్ గా మారింది. వీవీఐపీల రాకతో ఈ ప్రాంతమంతా ఖాకీల పహారాలోకి వెళ్లిపోయింది. హై సెక్యూరిటీతో పాటు చీమ చిటుక్కుమన్నా తెలిసేలా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు.